పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీ స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి, నా ప్రభువా, 2025 అయ్యా 11 నెలలు మీరు మమ్మల్ని కాచి కాపాడి, ఈ 12 నెలల్లో కూడా ప్రభువా నాయన అయ్యా గృహంలో చేరి చక్కగా మిమ్మల్ని ఆరాధించటానికి, అయ్యా మీ సువార్త ప్రకటించటానికి, అయ్యా సంఘ బిడ్డలను బలపరుచుకోవటానికి, నూతనమైనటువంటి వారిని నా ప్రభువా మీ సన్నిధికి మీ మాటలు వినటాన్ని నడిపించటానికి ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. అయ్యా ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ గృహ కూడికల్లో అయ్యా మీ నామానికి మీరు తెచ్చుకున్న ఘనతకై మీ స్తోత్రాలు. అయ్యా ఇన్ని రోజులు నీ బిడ్డలు మీ మాటలు విని అయ్యా నా ప్రభువా నాయనా మరి మీ పరిశుద్ధతలోనూ తగ్గించుకుని బ్రతకటంలోనూ నా ప్రభువా మీ స్వరూపం కలిగి బ్రతకటానికి, నా ప్రభువా ఈ కడవరి దినాల్లో ప్రభువా నాయన మీకు సాక్షులుగా బ్రతకటానికి అయ్యా ఈ వాక్యాలు నా ప్రభువా హృదయమంతా నా ప్రభువా నింపబట్టానికి సహాయం చేయండి. నీ దాసుడి రాత్రి వేళ నా ప్రభువా నాయన మీ మాటలు ప్రకటించబోతూ ఉండగా ప్రభువా నాయన తండ్రి నాయన మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. నీ దాసుడిని మీరు మరుగుపరచండి ప్రభువా నాయన. నా తండ్రి నా ప్రభువా ఒక బోరుగా మాత్రం మీరు వాడుకోండి. అయ్యా మీ ఆత్మ సంచారాన్ని మీరు అనుగ్రహించండి. మీరే సహాయం చేయమని, వినగలిగే చెవులు గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? దేవుడు మనతో మాట్లాడిన నిమిత్తమై మనము గత దినాన యెషయా గ్రంథంలోంచి మనం మాట్లాడుతూ వచ్చాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుడికి మహిమ కలుగును గాక. దాంట్లో ఆల్రెడీ కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చాం. ఏంటండి? ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు అని విన్నాం. తర్వాత ఏమన్నాం? ఆయన ఎవరంట? ఆలోచనకర్త అని కూడా మనము విన్నాం. మరి గత దినాల్లో ఏమిన్నాం? రాత్రి విన్నాం మనం. ఎవరంట ఆయన? బలవంతుడైన దేవుడు. మరి రాత్రి కావాల్సిన ఎవరండి? ఆయన నిత్యుడగు తండ్రి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు. భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితము సంఘానికి కాదు, ప్రతి ఒక్కరికి ఆదర్శమైన, యావత్ ప్రపంచానికి ఆదర్శం. ఎందుకంటే ఆయనలాగా ఆశ్చర్య కార్యాలు చేసిన వాడు ఎవరు లేరు. ఆయనలాగా ఉన్నతమైన ఆలోచన కలిగి ఆలోచన ఇచ్చిన వాడు ఎవరు కూడా లేడు. ఆయనలాగా బలవంతుడైన దేవుడు మనకు లేడు. ఎన్ని కార్యాలండి ఆయన చేసింది, ఎన్ని అద్భుతాలండి ఆయన చేసింది, ఎన్ని జీవితాలు మార్చగలిగాడు, ఎన్ని బ్రతుకులు మార్చగలిగాడు. చాలా మంది అంటారు యేసు ప్రభువుగా కులాన్ని, మతాన్ని, వర్గాన్ని మార్చేవాడని చాలా మంది అంటుంటారు. కానీ రాత్రి కాదు చెప్తాను, ఆయన ఏ విషయంలో బలవంతుడు అంటే మనుషులు బ్రతుకులు మార్చే విషయంలో బలవంతుడు ఆయన, మనుషులు జీవితాలు మార్చే విషయంలో బలవంతుడు ఆయన, పరిస్థితులు మార్చే విషయంలో బలవంతుడైన. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఆయన ఎవరు అంటే నిత్యుడగు తండ్రి. ఎంత చక్కగా రాయబడింది. ఎవరంట ఆయన? నిత్యుడగు తండ్రి. ఈ లోకంలో మనందరికి తండ్రులు ఉన్నారు. ఎంతకాలం ఉంటారు మన తండ్రులు మనతో అంటే అది మనం చెప్పడం కష్టమే. ఎందుకంటే
వారి వారి పిలుపు మేరకు దేవుడు నరులారా తిరిగి రండి అంటే వారు తిరిగి దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన వారే. కానీ ఇక్కడ పిలవబడుతున్న తండ్రి ఎవరంటే ఆయన నిన్న ఉండి రేపు మాయమైపోయే తండ్రి అయితే కాదు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరంట? అందుకే బైబిల్ అంటుంది అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యం మనకిచ్చాడు దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన నిత్యుడగు తండ్రి గనక. నిత్యముండే తండ్రి ఆయన, నిరంతరం ఉండే తండ్రి ఆయన. ఆయనకి అంతం అనేది లేదు. చాలా మంది అంటారు యేసు ప్రభు జీవితము శిలువ మరణంతో అంతమైపోయిందని. లేదండి, యేసు ప్రభు జీవితము శిలువ మరణంతో అంతం అవ్వలేదు. మరణం ఆయన్ని ఏది కూడా చేయలేదు. మరణం యొక్క ముళ్ళును విరచి బయటకు వచ్చిన వాడు సజీవుడు, నిత్యుడు, శక్తిమంతుడు, బలవంతుడు ఆయన. దేవుడికి మహిమ కలుగునుగాక. చాలా మంది అంటారు యేసు ప్రభు మరణించాడు. మరణించాడు. ఈ భూమి మీద చాలా మంది మరణించారండి, కానీ తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. అందుకే ఈయన ఎవరంటే సజీవుడు అని రాయబడింది. ఎవరంటేనా? ఎందుకు సజీవుడు అంటే ఈయనకి మరణము లేదు. అందుకే అంటారు నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అనగా మరణము లేని వాడు. హెబ్రీ పదంలో ఒక మాట రాయబడింది యాడ్ అని. ఏమని? యాడ్ అంటే అర్థం ఏంటంటే శాశ్వతము. యాడ్ అంటే అర్థం ఏంటి? శాశ్వతము. యాడ్ అంటే అర్థం ఏంటంటే పురాతన కాలము. యాడ్ అంటే అర్థం ఏంటంటే నిరంతరము. ఏమంట? నిరంతరం. ఆయన నిరంతరము జీవించువాడు, యుగ యుగములు జీవించువాడు, తరతరములు జీవించువాడు. అందుకే మన ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే ఇదండి. ప్రకటన గ్రంథము 1:8 చదివితే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే ఈ నిత్యుడొక తండ్రి ఎవరంటే ఆల్ఫా ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉండువాడను అని. చాలు నాన్న. ఎవరండినా? ఆల్ఫా ఒమేగా అంటే ఏంటి? మొదటివాడు, కడపటివాడు. చదువునా, నా కింద ఒక మాట ఉంటుంది. ఏమంట? ఆల్ఫా ఒమేగా నేనే. ఆయన ఎవరు? చూడండి, సర్వాధికారము. కొంతమందికి అధికారం ఎంతసేపు ఉంటుంది? ఏమండి? ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? 5 సంవత్సరాలండి. తర్వాత ప్రజలను మెప్పిస్తే మరొక 5 సంవత్సరాలు పట్టగడతారు, లేదా దించేస్తారు. కానీ ఈయన రాజ్యం ఏం తెలుసా? యుగ యుగములు ఉండే రాజ్యం అయింది, నిరంతరం ఉండే రాజ్యం అది. అందుకే అంటాను ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన జీవితంలో నిన్నుండి ఈరోజు మాయమైపోయే దేవుడు కాడు, మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాడు, రేపు వస్తాను ఎల్లుండి వస్తాను అని చెప్పి సమయాన్ని వెళ్ళబుచ్చేవాడు కాదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు అని సత్యం పలికే దేవుడు ఆయన. ఆయన ఎవరంట? నిత్యుడగు తండ్రి. ఆయన ఎవరు? నిత్యుడగు తండ్రి, నిత్యము నీతో ఉండే తండ్రి. అందుకే ఆయన ఏమని పిలవచ్చు అంటే తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చాడు ఆయన మనకి. ప్రభువా అని పిలిచే భాగ్యం ఇచ్చాడు ఆయన మనకి. అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యం ఇచ్చాడు మనకి ఆయన. ఎందుకంటే ఆయన నిత్యుడగు తండ్రి, మరణము లేనివాడు, పురాతన కాలం నుంచి ఉండువాడు, నిరంతరము ఉండువాడు, సదాకాలము ఉండువాడు, దీర్ఘకాలము ఉండువాడు, అంతము లేనివాడు. ప్రకటన అందుకు రాబడి ఈయన ఎవరంటే ఆల్ఫా ఒమేగా అంటే మొదటివాడును కడపటివాడును అంటూ ఆ మాట రాయబడింది. ఏమంటాడు? ప్రకటన 1:8 నేనే వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడను. దేవుడికి మహిమ కలుగును గాక. నిత్యుడగు తండ్రి ఎవరంట? ఆయన సృష్టి ఆరంభంలో ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడు, ఆదామములు చేసినప్పుడు ఉన్నాడు, భూమి నిరాకారంగా ఉన్నప్పుడు దానికి ఆకారము కల్పించినవాడు, 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన్ని విశ్రాంతిని ప్రకటించినవాడు, అప్పుడు ఉన్నాడు.
క్రీస్తు శకంలో ఉన్నాడు, క్రీస్తు పూర్వంలో ఉన్నాడు. చాలా మంది అంటాడు యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితమే పుట్టానంటాడు. అరే వెర్రోడా, యేసు ప్రభు పుట్టింది 2025 సంవత్సరాల క్రితమే కాదు, ఆయన సృష్టి ఆరంభంలో ఉన్నాడు. అదే మాట ఏమంటున్నాడమ్మా? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే. అంటే ఏంటంట? నిత్యుడగు తండ్రిని నేనే. ఆ దినాన అబ్రహాముకు తండ్రిగా పిలవబడ్డాడు, మోషేకి తండ్రిగా పిలవబడ్డాడు. ఈ దినాన్ని నీకు నాకు తండ్రిగా పిలవబడుతున్నాడు ఆయన. అందుకే అంటాడు ఎవరంటే ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన నిరంతరం ఉండే తండ్రి. ఈ రోజు నువ్వు పిలిస్తే పలుకుతాడు, రేపు పిలిస్తే పలుకుతాడు, ఎన్నులు పిలిచినా పలుకుతాడు. నీ తరం పలికింది, మీ తాతల తరంలో పలికాడు ఆయన, మీ పుత్తాతల తరంలో పలికాడు ఆయన, అబ్రహాం తరంలో పలికాడు ఆయన. నా తరంలో పలుకుతున్నాడు, నా పిల్లల తరంలో పలుకుతాడు, నా పిల్లల పిల్లల తరంలో కూడా పలకగలిగిన వాడు నిత్యుడగు తండ్రి ఆయన. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే యేసు ప్రభు వారు నిరంతరం ఉండువాడు, నిత్యము ఉండువాడు. ఆయనకి అంతము లేదు, ప్రారంభము ఆయనే, ముగింపు ఆయనే. వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండువాడు ఆయన. అందుకే ఆయనకి పెట్టబడిన పేరు ఏంటంటే నిత్యుడగు తండ్రి. మరి రాత్రి కాల సమయంలో ఈ నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నాతో పలకడేమో ఈ ఆదివారం చర్చికి వెళ్ళలేదు కనుక, ఈ ఆదివారం దేవునికి ఇష్టంగా బతకలేదు కనుక, ఈ వారం అంతా నేను దేవునికి మెప్పించే పని ఏది చేయలేదు కనుక దేవుడు నాతో పలకడం అనుకుంటుంటాం. కానీ ఆయన నిరంతరం ఉండేవాడు. ఒకటే దేవుని పాదాలు చెంత చేరే ఆయన్ని బతిమాలుకోవడం మించిన భాగ్యం మరొకటి లేదు. ఆయన పాదాల చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు ఉందండి. మగ్దలేని మరియ ఎక్కడికి వచ్చింది? ఆయన పాదాల చెంతకి. ప్రతి విషయంలో అంటే నిజంగా ఆయన పాదాలు తాకి ముద్దాడిన భాగ్యం ఆమె దక్కింది. ఎవరు ఏమంటే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ. ఆమెకు అర్థమైంది ఈయన తప్ప ఇంకొకడు లేడని. సమరయ స్త్రీ అంటుంది, అయ్యా మా పితరులు ఆ కొండ మీద ఏం చేశారు? ఆరాధన చేసేవారు. మరి ఇప్పుడు నువ్వేంటి కొత్తగా చెప్తున్నావు అంటే, నీ పితరుల దినాన ఆరాధన చేసింది ఎవరు? నా కాదు, నన్నే అంటున్నాడు ఆయన. ఆయన ఎవరికంటే గొప్పవాడు? యోనా కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, యోబు కంటే గొప్పవాడు, ఇస్సాకు కంటే గొప్పవాడు. ఎందుకంటే గొప్ప తలములో ఆయనతో సరితూగగలిగిన వాడు ఎవడు లేడండి. ఎందుకంటే ఆయన నిరంతరము నివసించుచున్నవాడు, నిత్యుడగు తండ్రి, నిత్యము బ్రతుకుచున్నవాడు, నీలో నాలో మనలో వసించుచున్న దేవుడు ఆయన. అందుకే ప్రకటన గ్రంథంలో యోహాన్ అంటాడు, ఎవరైనా ఆల్ఫా ఒమేగా. చూడండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు వింటున్నాడా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 అంటున్నాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునంట. అంటే ఏంటి? ఒకటే రీతిగా ఉన్నా అంటే నేను పుట్టినప్పుడు ఎవరిని? హలో, నేను పుట్టినప్పుడు ఎవరిని? చిన్న పిల్లోడిని, బొడ్డోడిని, బాలుడిని. ఏమయ్యాను? పెరిగా, పెద్దయ్యా, కొడుకునయ్యా, యవనస్తున్నయ్యా, ఇప్పుడేమయ్యా? తండ్రినయ్యా, సేవకున్నయ్యా. రేపేమవుతా? ముసలోడిని అవుతా. అంటే పుట్టినప్పుడు ఎలా ఉన్నాం అలా లేం, మనం మార్పు చెందుతూనే ఉన్నాం. కానీ ఆయనలో ఏ మార్పు లేదు. అందుకే అంటాడు ఏమంటే, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా. చెప్పండి ఎట్లా అంటేనా? ఒకటే రీతిగా. హల్లెలూయా. ఆయన మార్పు లేనివాడు. కాలాలు మారవచ్చు, రోజులు మారవచ్చు, సంవత్సరాలు మారవచ్చు, దినాలు మారవచ్చు, మనుషులు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు. కానీ ఆయన ఎవరు అంటే నిరంతరము నిత్యుడగు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఉంటాను, రేపు ఉండొచ్చో, ఎల్లుండి ఉంటానేమో, ఎప్పుడు మన బతుకులు తెలియదు. కానీ ఆయన నిరంతరం ఉండే దేవుడు.
ఆయన నిత్యముండే దేవుడు అండి. చూడండి ప్రియమైన దేవుడిలారా, లూకాసు వార్త 1:33 చూడండి. లూకాసు వార్త 1:33. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏనును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండు. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైందండి? ఆయనకి అంతము లేదు, ఆయన రాజ్యానికి కూడా ఏం లేదు. మీరు బైబిల్ గ్రంథం మొత్తం చదవండి. పరలోకానికి అంతం ఉందా? పరలోకానికి ముగింపు ఉందా? దేవుని రాజ్యానికి ముగింపు ఉందా? లేదండి. దేవుని రాజ్యానికి ఏమి లేదు, ముగింపు లేదు. అంటే దేవుని రాజ్యానికే ముగింపు లేదంటే ఏదంట? లూకాసు వార్త 1:33 ప్రకారం దేవుని రాజ్యానికే అంతం లేదంటే ఆ రాజ్యమును సృష్టించిన సృష్టికర్తకు అంతం ఉందంటారా? అందుకే ఆయన అంటాడు నిత్యుడగు నిరంతరం ఉందే. బా, ఈ మాట వింటుంటే నాకు ఎంత ధైర్యం వచ్చిద్దో. ఒకవేళ ఈ రాత్రి కాసి ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుళ్ళరా, ఒకవేళ తండ్రి లేని స్థితిలో మీరు ఉంటే మాత్రం ఈ మాట గుర్తుపెట్టుకోండి. తండ్రిని కోల్పోయిన స్థితిలో ఉంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి. భర్తను కోల్పోయిన స్థితిలో ఉంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ క్రిస్మస్ దినాల్లో నీకు ఇస్తున్న ఒక గొప్ప ధైర్యం అంటే నీకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరంటే నిత్యముండే తండ్రి. నిత్యముండే తండ్రి ఆయన. తల్లి మరిచినను, తండ్రి విడిచినను నిన్ను విడువని దేవుడు, కట్టుకున్న భర్త విడిచిపెట్టినను, కన్న పిల్లలు విడిచిపెట్టిన నిన్ను విడువని తండ్రి ఆయన. నేను ఒక మాట చెప్పిన, ఒకవేళ పోయిన వారు అంటే వాళ్ళు చెడ్డని అంటారు కాదు, పోయిన వారు వారి సామర్థ్యం ప్రకారం మనకి చేయవలసిన న్యాయము ధర్మం ఏదైతే వాళ్ళు చేసి పెట్టి తండ్రిగానో భర్తగానో వారు మనకి చేయవలసింది చేశారు. కానీ నేను చెప్పనా, వాళ్ళకి కొలతలు ఉంటాయేమో, ఈ నిత్యుడొక తండ్రికి కొలతలు లేవు. ఈ నిత్యుడొక తండ్రికి అనేది బౌండరీస్ లేవు. ఆయన తన హస్తములతో నిన్ను పోషిస్తూ ఉంటాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతూ ఉంటాడు. ఆయన తన దూతలని కావలా పెడుతూ ఉంటాడు. నీ ప్రతి ప్రయాణంలో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన అంటాడు ఏమంట, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నిత్యము ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఎల్లవేళలా రాత్రి పగల్లో కాయొచ్చున్న తండ్రి ఆయన. అందుకే ఆయన పేరు నిత్యుడగు తండ్రి. దేవుడి మహిమ కలుగును గాక. ఏమంట, అల్ఫా ఒమేగా చూసాం, నిన్న నేడు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నవాడని విన్నాం. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో ప్రియమైన దేవుల్లో ఒక మాట గుర్తుపెట్టుకుందాం మనం. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఇది గుర్తుపెట్టుకుని ఆరాధన చేయండి దేవుణ్ణి. ఇది మనసులో పెట్టుకొని ఆరాధన చేయండి. ఏ విషయంలో కుమిలిపో మాకు, ఏ విషయంలో మదన పడిపో మాకు. ఏది ఉన్నా లేకపోయినా నీతో నిత్యుడగు తండ్రి ఉన్నాడు. ఒకవేళ ఈరోజు డబ్బు ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు. ఈరోజు ఆరోగ్యం ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు. ఈరోజు నీ స్నేహితులు ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు. ఈరోజు నీ ఆప్తులు ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు. కానీ నిత్యుడగు తండ్రి అనేవాడు నిరంతరం నీతో ఉండి కంటికి రెప్పలాగా నిన్ను కాస్తూ ఉంటాడు, కాయబోతూ ఉంటాడు, కాస్తూనే ఉంటాడు. అంతము లేదు, ఏమి లేదు. ఏ విషయంలో దిగుపడాల్సిన అవసరము లేదండి. ఏ విషయంలో చింతపడాల్సిన అవసరము లేదు. కనుక ఈ రాత్రి కాల సమయంలో నిత్యుడగు తండ్రి నీ అవస్థ తీర్చునుగాక. నాకు ఈ మాట విన్నప్పుడల్లా ఎలా ఉంటుందంటే, నా పిల్లలు ఉన్నారు, నా కూతురు నా కుమారుడు ఉన్నారు కదా, నిస్సి నెహమ్యా. నా బిడ్డలు ఎప్పుడైనా ఏదైనా అడుగుతుంటారు నన్ను వచ్చి, డాడీ తీసి అని. స్కూల్కి వెళ్ళే ముందు డాడీ వచ్చేప్పుడు మమ్మల్ని ఎక్కించుకెళ్ళి ఖచ్చితంగా తీసియాల్సింది డాడీ అంటాడు. సర్లే, ఒక తండ్రికి నా బాధ్యత ఏంటి? నా పిల్లలు అడిగింది నేను తీసిస్తాను, ఖచ్చితంగా తీసిస్తాను. అదేంటి నా బాధ్యత. ఒక భూమి మీద పుట్టిన అట్టు ముక్కు మోస్తేనే ప్రాణం పోయే ఒక తండ్రి నేనే నా బిడ్డల పట్ల బాధ్యతగా వారు అడిగింది తీసిస్తానంటే, సృష్టికర్త అయిన దేవుడు నీ పట్ల నా పట్ల ఇంకెంత బాధ్యత ఉంటుందండి. నాకు ఈ నిత్యుడు తండ్రి అన్నప్పుడు
దేవుడు అనే వాడిని ఎలా చూస్తున్నాం మనం అంటే ఒక రూపంలో చూడని ఆశపడుతూ ఉంటాం. దేవుణ్ణి మనము ఒక రూపంలో చేసుకుంటేనే అది దేవుడిని అనుకుంటుంటాం. కానీ నాకు తెలిసినందరికీ నేను ఆరాధిస్తున్న దేవుడు నా తండ్రి. ఎందుకంటే బైబిల్ రాయబడింది ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనల్ని దేవుడు చేశాడు. నాకు ఆయన ఎలా కనపడుతుంటాడు? తండ్రిగానే కనపడుతుంటాడు. హీఈస్ మై ఫాదర్, హీఈస్ మై ఎవ్రీథింగ్ అండి. ఆయన సమస్తమై ఉన్నాడు. నాకు ఏమై ఉన్నాడు? ఆయన నా సమస్తమై ఉన్నాడు. అందుకే అంటాడు ఏమంట? ఆయన రాజ్యము అంతము లేనిది అంటాడు. చూడండి ప్రియమైనది, యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. ఇందాక ఒక మాట చెప్పే మీకు ఈ నిత్యుడగు తండ్రి గురించి. తండ్రి ఎలాగా తండ్రి ఎలాగా తన అంతటకు తానే జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు తన అంతటకు తాను జీవం కలిగి ఉండుటకు నాన్న 26 చదువు ఒకసారి మళ్ళా. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంట? తండ్రి ఎలాగా ఏమేమంట? జీవం కలిగి తనంతట తానే. అర్థమైందా? చాలా మంది విడదీసి మాట్లాడతారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే వేరువేరుగా మనం చూస్తుంటాం. త్రియేక దేవుడు. తండ్రి ఎలాగ తనంతటి జీవం కలిగి ఉన్నాడో కుమారుని కూడా తనంతటికి తానే జీవం కలిగి ఉన్నాడు. అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఏమంట? నిత్యుడగు తండ్రి. మరి నిత్యుడగు తండ్రి ఏం చేస్తాడు మన జీవితంలో? ఏమన్నా ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన క్వాలిటీస్ ఇవేంటంట? ఆయన ఆల్ఫా ఒమేగా, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన రాజ్యము అంతం లేనిది. తండ్రి ఏ విధంగా తనంత తాను జీవం కలిగి ఉన్నాడో ఆయన కూడా తనంతకు తానే జీవం కలిగి ఉన్నాడు. మరి ఈ నిత్యుడగు తండ్రి ఏం చేస్తాడు మనకి? చూద్దాం ప్రియమైనది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త చూద్దామా? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలెను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నానని వారితో చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదివిన మాటలో మత్తయి సువార్త 28:20 వచ్చిన ప్రకారం చూస్తే యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు ఏం చేశాడంట? పలికిన మాటలు. ఏమండి? ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు సంఘముతో పలికిన మాటలు ఇవి. ఏమంటున్నాడంట? యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. అంటే అర్థమైంది మీకు? నిరంతరము నేను మీకేమై ఉన్నాను? తోడై ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఛార్జింగ్ అయిపోయినట్టు పక్కన పడే ఇదన్నీ లైవ్ వెళ్తుంది కదా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాంట్లో ఉన్నాయి బ్యాటరీస్. ఏమంటండి? సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఆయన నిత్యుడగు తండ్రి. ఎవరండి ఆయన? ఆ నిత్యుడగు తండ్రి ఏమంట? మనకేమై ఉన్నాడు? ఆయన తోడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిత్యుడగు తండ్రి మన తోడుగా ఉంటే అంతకు మించిన భాగ్యం మరొకటి మనకి ఉందా? ఏమండి? మనకి ఎవరైనా అర్థమైందా? మనకి ఎవరైనా తోడుగా వస్తే మనం ఏమంటాం? ఖచ్చితంగా ఏం చెప్తాం? అయ్యో థ్యాంక్స్ బ్రదర్ తోడుగా వచ్చినందుకు, థ్యాంక్స్ సిస్టర్ నాతో పాటు తోడుగా వచ్చినందుకు. ఏమండి? ఒక కొంచెం దూరం వచ్చినందుకే వారికి మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం, తోడుగా వచ్చినందుకే. కానీ ఈయన నువ్వు తల్లి గర్భములో పెండముగా రూపించబడకముందు ఆయన తోడై ఉన్నాడు. ఏమైనాడు?
నీకు తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పరలోకానికి నువ్వు చేరే అంతవరకు ఆయన నీకేమంటాడు. అందుకే ఈయనకి పెట్టబడిన పేరేంటంట ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు. అందుకే ఈయన ఎవరు అంటే నిత్యము తోడుగా ఉండే దేవుడు. ఆయన నిత్యమేమై ఉంటాడు. చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న కష్టం వచ్చినప్పుడు, అయ్యో నాకు ఎవరు లేరని బాధపడుతూ ఉంటాం. సారీ, నీకు ఒకరున్నారు, నీకు తోడై ఉండేవాడు ఉన్నాడు. ఆయన ఈరోజు తోడై ఉండి రేపు నేను వదిలిపెట్టే దేవుడైతే కాడు. రేపు తోడుగా ఉండి ఎల్లుండి వదిలిపెట్టే దేవుడు కాడు. మీరు ఒక మాట చెప్పన, నిరంతరము తోడై ఉండేవాడు ఆయన, నిత్యము తోడై ఉండేవాడు. అందుకే అంటాడు నిత్యము తోడై ఉండే దేవుడు ఆయన. కీర్తనలు 12:7 చూద్దాం. ఈ నిత్యుడగు తండ్రి ఏమేమి ఉంటా అంటే నిరంతరం తోడే ఉంటాడని చెప్పాగా మొదటిగా. రెండవది మనం చూద్దాం, 12వ కీర్తన 7వ. యెహోవా వింటున్నారా, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈయన నిత్యము తోడే ఉండే దేవుడు మాత్రమే కాదు, నిత్యము రక్షించే దేవుడు అండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రారంభంలో చెప్పా, ఆయన కురుకోడు, నిద్రపోడు, రక్షించే దేవుడు ఆయన. ఆయనకున్న ఒకే అవకాశ, ఏ ఆత్మ నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని దేవుడు ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాసతోనే ఇలాంటి సేవకులను దేవుడు నిలబెట్టి యేసు ప్రభువును గురించిన రక్షణ సువార్తను దేవుడు అనేక ప్రాంతాల్లో ఏం చేస్తాడు సార్, ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు రక్షించబడాలి. నీవు నశించిపోవడం దేవుడికి ఇష్టము లేదు. నువ్వు నశించిపోకూడదని చెప్పి నిన్ను రక్షించాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన రక్తాన్ని భూమి మీద చిందించి తన విలువైన ప్రాణాన్ని భూమి మీద పణంగా పెట్టాడండి. యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడు? నిన్ను రక్షించడానికే కదా. ఎందుకు వచ్చాడు ఆయన? నిన్ను నన్ను రక్షించడానికే కదా. మరి ఇంకెవరినైనా పంపించచ్చు కదంటే ఎవరినైనా దేవుడు పంపించవచ్చు, కానీ యేసు ప్రభు ఎంత పవిత్రమైన వాడు భూమి మీద ఇంకొకరు లేడు. యేసు ప్రభు అంత పరిశుద్ధమైన వాడు మరొకడు లేడు. ఎందుకంటే యేసు ప్రభుల జన్మలో పాపం లేదు. కొంతమంది అంటారు యేసు ప్రభు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఏం చేశాడంటే బైబిల్ తెలియని వాళ్ళు, బైబిల్ చదవని వాడు, జ్ఞానం లేనివాడు చెప్పే మాటలు. ఆయన ఎక్కడెక్కడో తిరిగారంట. కానీ బైబిల్ చెప్తున్న మాట, ఆయన తల్లిదండ్రులతో పాటు ఉండి దేవాలయముకు వెళ్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ, మరి యోసేపు వడ్రంగవాడు కనుక ఆయన యోసేపుకి ఏం చేస్తూ వచ్చంట, సహాయం చేస్తూ పనిలో తోడుపాట్లుగా ఉంటూ వచ్చారని రాయబడింది. ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు 40 దినాల ఉపవాసం ఉండి తన పరిచర్యను ప్రారంభించాడండి ఆయన కదా. ఎందరైతే తన్ను అంగీకరించరో వారందరూ కూడా ఆయన పిల్లలు అగుటకు ఆయన ఏం చేశాడంట, భాగ్యము అనుగ్రహించును. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే రెండో మాట, ఈ నిత్యుడగు తండ్రి ఏం చేస్తాడు? రక్షిస్తాడు. మరొక మాట చూద్దామా, 16వ కీర్తన 11 ఈ నిత్యుడగు తండ్రి ఏం చేస్తాడు? జీవ మార్గమును నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ నిత్యుడగు తండ్రి తోడై ఉంటాడు. ఈ నిత్యుడగు తండ్రి ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఈ నిత్యుడగు తండ్రి ఏం చేస్తాడంటే సంపూర్ణ సంతోషమును క్షేమమునిచ్చేవాడండి ఆయన. ఏమండి ఏంటంటే చాలా మౌనంగా ఉన్నారేంటండి? ఈ నిత్యుడగు తండ్రి ఏం చేస్తాడండి? సంపూర్ణ. కొంతమంది నవ్వమని చెప్పండి, మీరు ఒకసారి నవ్వండి, నవ్వండి ఒకసారి, అందరు నవ్వండి. చూసారా, కొంతమంది పూర్తిగా నవ్వారు, కొంతమంది నవ్వమంటే ఏం పని పాటలా ఈ నవ్వమంటున్నాడు ఇప్పుడు అన్నట్టు చూస్తున్నారు. కొంతమంది సగం మాత్రమే ఏదో నవ్వపతి ఏమని అంటాడు అనుకుని నవ్వారు. పరిపూర్ణంగా నవ్వపల నుంచి నవ్వు రాలే, ఇప్పుడు వచ్చింది ఈ మాట చెప్పిన తర్వాత.
కదా. కానీ ఆయన ఇచ్చే సంతోషం ఏంట? సంపూర్ణ ఫుల్నెస్ ఉంటుందండి. ఎప్పుడు కూడా దేవుడు ఏం చేసినా సగం సగం చేసి, ఇప్పుడు మా వాళ్ళు పశువుల పాక చేస్తున్నారు చర్చి కాడ, వారం నుంచి చేస్తారండి. కట్టి ఒక నేటాడు మరి పశువు కనపడలే, పైన పందిరి కట్టారు మళ్ళీ కనపడలే, పైన ఒక పట్ట కప్పారు మళ్ళీ కనపడలే, ఒక సెట్టు కట్టారు మళ్ళీ కనపడలే. అది ఎప్పుడైద్దో చూస్తున్నా, క్రిస్మస్ వచ్చేసి దాన్ని భయం వేస్తుంది నాకు. ఆయన ఊరున్నాడు, కట్టినాడు, మా వాళ్ళు ఇద్దరు కలిసి కట్టినారు సెక్కి. అయ్యమ్మ ఇప్పుడు నేను అనుకున్నా ఈ రాత్రికి వీళ్ళు ఖచ్చితంగా ఫినిష్ చేస్తారని చెప్పి నేను ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళిపోనుకున్నా. పొద్దున్న ఏముందా, రాత్రి ఏ స్టేజ్లో చూసినా పొద్దున కట్టే ఉండదు. నేను పాస్టమ్ గారిని అడుగుతున్నా, అయిపోయిందంటే అయిపోయి ఉంటుంది ఈ పాటికి, వాళ్ళు కట్టేసి ఉంటారు అంట నాయుడు. పశువుల పాక అయిపోయి ఉంటుంది ఈ పాటికి, ఫుల్ అయిపోయి ఉంటుంది అంటున్నారు. నేను పొద్దున్నే చూస్తే పశువుల పాక అయిపోయింది, వెళ్ళి చూద్దామని చెప్పి తొంగి చూస్తే రాత్రి నేను ఆ పశువులు లేవు, పాక కూడా లేదు. ఏమంటా, పశువులు లేవు, పాక కూడా లేదు. ఆ కర్తనే ఉన్నారు, ఎప్పుడు వచ్చిందో తెలీదు. అట్ట అయిపోయింది మా పరిస్థితి, ఫినిష్ ఉండదు. కానీ దేవుడు ఏ పని చేసినా ఏముంటుంది సార్? ఫుల్నెస్ ఉంటుంది, అంటే పరిపూర్ణత. ఏం కనపడుతుంది? ఆయన నీ జీవితంలో ఎటువంటి ఆనందం ఇవ్వాలనుకున్నా సార్? పరిపూర్ణమైన ఆనందం. అందుకంటే దూత వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటే ఏ సువర్తమానం అది? మహా సంతోషం అంట. కొంచెం సంతోషపడండి, యేసుని దూరం చూడాలని చెప్పాడా? ఏమండి, యేసు ప్రభువును ఆ పశువుల తొట్టిలో లేకపోతే ఆ పశువుల పాకలో ఉన్నప్పుడు ఈ గొల్లలు ఏం చేశారంట? దగ్గరికి వెళ్ళి ఆయన చూసి ఆరాధించారండి. జ్ఞానులు దగ్గరికి వెళ్ళి చూశారంట ఆయన్ని. దూరం నుంచి ఆ నక్షత్రం ఎక్కడుతుందో అక్కడి నుంచి వచ్చి ఎక్కడ అయిందంట? ఆయన ఉన్న చోటున నక్షత్రము ఆగింది. దూతలు అంటున్నమాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అందుకే ఆయన నిత్యుడుకు తండ్రి ఏం చేస్తాడంట? సంపూర్ణ సంతోషం ఇస్తాడు. రెండోది అక్కడ రాయబడిన మాట, సంపూర్ణ క్షేమము. ఏమండి, ఏమిస్తాడు దేవుడు? క్షేమము. ఎప్పుడు క్షేమము? నిత్యము క్షేమమిచ్చే దేవుడు. చివరిగా చూద్దాం 45వ కీర్తన 2వ వచనం. 45వ కీర్తన 2వ వచనం చదువుదామా? ఈ నిత్యుడవు తండ్రి ఏం చేస్తాడు? ఒకటి చూసాం, నిత్యుడవు తండ్రి ఏం చేస్తాడు? నిత్యము తోడే ఉంటాడు. చెప్పండి. రెండోది నిత్యము రక్షిస్తాడు. మూడోది నిత్యము సంపూర్ణ సంతోషము సంపూర్ణ క్షేమము ఇస్తాడు. చివరిగా చూద్దాం 45వ కీర్తన 2వ వచనం. అమ్మా, నరుల కంటే చూడండి, కీర్తనకారు అంటాడు, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. దేవుని యొక్క పెదవుల మీద ఏముందంట? దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవుడికి మహిమ కలుగును గాక. చివరిగా చూస్తున్నాం, ఎవరండి నిత్యుడు తండ్రి అంటే? నిత్యము ఆశీర్వదించువాడు, నిత్యము దీవించేవాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వించిన ప్రియమైన దేవులారా, నిత్య ఆశీర్వాదము పాత్రులగుదురుగాక. నిత్య ఆశీర్వాదము దేవుడు మిమ్మల్ని పాత్రులు చేయునుగాక. దేవునికి ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ ఐశ్వర్యం అంటే, నీ జీవితంలో దేన్నైతే ఐశ్వర్యం అనుకుంటావో ఆ ఐశ్వర్యం దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవులారా, కొంతమంది అంటారు, నా పిల్లలే నా ఆస్తి. ఏమంట చెప్పాలి మాట? నా పిల్లలే. ఇదిగో, ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవులారా, ఆ ఆస్తి లేదని నువ్వు బాధపడుతుంటే ఈ తండ్రి నిన్ను ఆశీర్వదించి ఆ ఆస్తిని నీకు ఇచ్చునుగాక. అనగా నీ గర్భఫలము దేవుడు ఇచ్చునుగాక. దేవుడు గర్భఫలాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, బైబిల్ సెలవిస్తున్న మాట, నీ గర్భఫలము దీవించబడును గాక అంటాడు ఆయన. ఏమంట? నీ గర్భఫలం అంటే పుట్టిన బిడ్డలు గర్భాన్ని దీవించాడు ఆయన. గర్భఫలాన్ని కూడా ఏం చేస్తాడు ఆయన? దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఇదిగో ఈ క్రిస్మస్ శుభదినాల్లో, ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆ నిత్యుడకు తండ్రి నిత్య ఆశీర్వాదము నీకు ఇచ్చునుగాక.
నిత్య ఆశీర్వాదానికి మిమ్మల్ని పాత్రలు చేయనుగాక. నీవు నీ కుటుంబము నిత్య ఆశీర్వాదకర్త అయిన దేవుని యొక్క చేతుల మీద ఆశీర్వదించబడునుగాక. నా తండ్రి అయిన దేవుడు తన చేతులు చాచి, నా తండ్రి అయిన దేవుడు తన దక్షిణ హస్తము చాచి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిత్యము ఆశీర్వదించేవాడు. ద్వితీయోపదేశ కళ్ళ కదా మాట ఉంటుంది, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు, నువ్వు లోనకు వచ్చినా దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కుటి ఎద్దులు, నీ ద్రాక్ష తోటలు, నీ వ్యవసాయము, నీ భూమి, నీ వ్యాపారము, నీ ఉద్యోగము ప్రతిదీ దీవించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ఎవరంట? నిత్యుడగు తండ్రి. ఈ నిత్యుడగు తండ్రి ఏం చేస్తాడు? ఒకటి, నిత్యము. ఇప్పుడు చెప్పండి, లాస్ట్గా చెప్పండి. నిత్యుడగు తండ్రి ఏం చేస్తాడు? నిత్యము తోడే ఉంటాడు. చెప్పండి మాట, ఈ మాట చెప్పండి. మీరు నాకు నమ్ముతారు లేదో, ఈ నిత్యుడగు తండ్రి నాతో కూడా మీరు తిరిగి ఈ మాటలు చెప్తుండగా ఈ క్రిస్మస్ ఆనందానికి మిమ్మల్ని దేవుడు పాత్రలు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆ మాట చెప్తుండగానే ఇక్కడ ఏ మాట అయితే నీ నోటితో పలకబడుతుందో అది దేవుడు నీ జీవితంలో ప్రాప్తింపజేయునుగాక, ఆ మాట ఫలింపచేయునుగాక, ఆ మాటను దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. చెప్పాలి. మొదటి మాట, నిత్యుడగు తండ్రి ఏం చేస్తాడు? నిత్యము తోడే ఉంటాడు. రెండోది, నిత్యుడగు తండ్రి ఏం చేస్తాడు? నిత్యము రక్షిస్తాడు. చెప్పాలి. మూడోది, నిత్యుడగు తండ్రి సంపూర్ణ సంతోషము, సంపూర్ణ క్షేమం ఇస్తాడు. చివరి మాట, నిత్యము ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చివరి చూద్దామా? సమయం ఎంత అని చెప్పండి ఒకసారి. 7:40. నో ప్రాబ్లం అమ్మా. ఒక 2 నిమిషాల్లో ఇంకో మాట ముగిచ్చేద్దాం. నిత్యుడగు తండ్రి అని చెప్పానా? రెండో మాట చూద్దామా? చివరి మాట, 5వ మాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుడికి మహిమ కలుగును గాక. మళ్ళా ఒకసారి వెనక్కి వెళ్దామా? ఆయన ఎవరు చెప్పాలి. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు. రెండోది ఏంటంటే ఆయన ఆలోచనకర్త. మూడోది బలవంతుడైన దేవుడు. నాలుగోది నిత్యుడగు తండ్రి. ఐదోది సమాధానానికి అధిపతి. నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, ఏ దేవునైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏ దేవునైతే నీ జీవితంలో భక్తి చేయుచున్నావో, నీ భక్తిని మెచ్చిన దేవుడు నీ జీవితంలో సమాధానం అనుగ్రహించునుగాక. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. గత వారం చూసాం, ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరు, వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటో మరలా దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరంలా. ఎవరికి సమాధానం? ఎవరికి సమాధానం ఇస్తున్నాడు ఆయన? ఆయనకి ఇష్టలు. మరి ఆయనకి ఇష్టమైన వారు ఎవరు అంటే కొందరు కాదు, అందరూ ఆయనకి ఇష్టలే. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అందరూ ఇష్టలే. ఆయనకి నచ్చని వారు అంటే ఎవరు అంటే ఆయన తృణీకరించే వారు ఎవరు కూడా లేరండి. ఆయన ఎవరిని కూడా చీదరించలే, ఆయన ఎవరిని కూడా త్రోసివేల. ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో ఈ నా మాటలు వింటున్న ప్రియమైన దేవుడిలారా, ఒకవేళ నీ జీవితము దేవుడికి అయిష్టంగా ఉన్నట్లయితే ఆ దేవుడు నీ జీవితంలో ఇటు సమాధానం ఇవ్వాలంటే దేవుడికి నచ్చనిది ఏదైతే నీ జీవితంలో ఉందో దాన్ని వదిలిపెట్టిరా, అటు సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు. అది తాగుడా, అది వ్యసనాలా, అది ఏదైనా కూడా కావచ్చు, దాన్ని వదిలిపెట్టి దేవుని చెంతకు మనం రాగలిగితే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏమిస్తాడు సార్? సమాధానం. కొన్ని కుటుంబాలు చూడండి, ఎప్పుడు గొడవలే, సంతోషం ఉండదు. ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఏం మిగలనే ఉండదండి అక్కడ. కొన్నిసార్లు కొంతమందికి ఇంటికి వెళ్ళండి భయం,
చెప్పండి. ఇంటికి ఎలా అంటే భయం. ఎందుకంటే భయం అంటే వాళ్ళ భార్యల వీళ్ళ పిల్లల్ని ఏదో ఈ మీద వచ్చి పడిపోతారని కాదు. ఈయన చేసిన అవిధేయత, ఈయన చేసిన పొరపాటు ఏదైతే ఉందో ఆ ఇంటి వారు దాన్ని ఏం చేయదు తెలుసు, కొన్నిసార్లు అంగీకరించరు, ఒప్పుకోరు. అలాగే వెళ్తాడు ఇంటికి. తాగుతా, ఏం చేస్తుంది, అన్నం పెడదు. తాగుతా, ఏం చేస్తావు, తలిపేసిద్ది. ఆడ కూర్చోడు రాత్రంతా. వచ్చిపోయే వాళ్ళందరూ ఏమడతారు, ఏమన్నా కూర్చుంటే ఏలా ఇంట్లో ఉడికేస్తాను అందుకే బయట కూర్చున్నా. నీ కవరింగ్ ఎవరికి రాదు, మీరు చేసే కవరు ఎవరి వల్ల కాదు. కానీ దేవుడు అంటున్నాడు మన జీవితంలో ఏమిస్తాడంట, ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. అందుకే అంటాడు ఆయనకి ఇష్టమైన మనుషులకి ఏంటంట భూమి మీద. కొంతమంది అంటారు కనీసం నేను చచ్చే లోపలైనా నా కుటుంబంలో ఆ సంతోషాన్ని చూడగలనా, ఏమండి, నా ప్రాణం పోయే లోపలన్నా నా కుటుంబంలో ఒక మంచి జరుగునా, నేను బతికొండగా ఆ మేలు నాకు జరుగుతుందా అంటే దేవుడు అంటున్నాడు జరుగుతుంది. నువ్వు చూచుండగానే దేవుడు ఆ మేలు చేస్తాను అంటున్నాడండి. నీలో ఊపిరుండగానే, నీలో ప్రాణం ఉండగానే దేవుడు నీ కుటుంబంలో ఏ సమాధానం అయితే లేదని నువ్వు బాధపడుతున్నావో ఈ క్రిస్మస్ దినాల్లో ఆ తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధానాన్ని, సంతోషాన్ని, శాంతినిచ్చి నడిపించబోతున్నాడు. చూడండి ప్రియమైన యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14:27. శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు కానీ మీ హృదయమును. వింటున్నారు ఈ మాట? సమాధానం ఇస్తానని చెప్పిన దేవుడు, సంతోషాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు, శాంతిని ఇస్తానని చెప్పిన దేవుడు, నెమ్మది ఇస్తానని చెప్పిన దేవుడు మీ హృదయంలో ఏం చేయద్దు, కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఏమంట? ఎట్టిస్తాను సమాధానం? లోకం ఇచ్చినట్టు నేను మీకు. లోకం ఇచ్చే సంతోషం ఎప్పటి వరకు ఉంటుంది? ఏమండి చెప్పాలి, చెప్పండి. లోకం ఇచ్చింది ఎంతసేపు ఉంటుంది? నువ్వు పొద్దునెళ్ళి కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎంతవరకు ఉంటుంది చెప్పాలి, ఎంతవరకు ఉంటుంది? కానీ దేవుడిచ్చే సంతోషము, దేవుడిచ్చే సమాధానము లోకం ఇచ్చినట్టు ఉండదంట. ఏమంటారు చూడండి ఎంత చక్కటి మాట. శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని. ఏ శాంతి, ఏ సమాధానం అది? దేవుని యొక్క సమాధానం మీకు ఇచ్చుచున్నాను. ఎంత చక్కటి మాట చూడండి. నా సమాధానం మీకు ఇస్తున్నాను, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, నా నెమ్మదినే మీకు ఇచ్చుచున్నాను. ఎందుకంటే ఆయనకు రాయబడిన పేరు, ఆయనకి పెట్టబడిన పేరు సమాధానపు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. హల్లెలూయా. చూడండి మరొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 5:1. దాని కొరకు మనం చేయవలసిన పని, కాబట్టి విశ్వాస మూలమున ఏమంట? కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంట? చదువుమా. కాబట్టి విశ్వాస మూలమున. చూడండి, దేవునితో సమాధానం ఎప్పుడు కలిగిద్ది? కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడు అదంటే విశ్వాసం బట్టి మనం ఏం చేయబడంట? నీతిమంతులుగా. చూడండి, అబ్రహాము విశ్వాసం బట్టి ఏమయ్యాడు? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హనోకు ఏం చేయబడ్డాడు? నీతిమంతుడిగా సాక్ష్యము పొందెను. మనమేంటి? విశ్వాసం బట్టి నీతిమంతులు ఎలా అయ్యాం? దేవుడు అంటాడు విశ్వాసులైతే ఆ విశ్వాసం బట్టి మనం ఏమవుతామంట? ఎప్పుడైతే మనం నీతిమంతులు తీర్చబడతామో అప్పుడు ఎవరితో సమాధానం? అది సమాధానం కావాలి అంటే, నెమ్మది కావాలంటే సంవత్సరానికి ఒక రోజు చర్చికి పోవడం కాదు. ఇంకో మాట చెప్పిన, అసలు క్రిస్మస్ పండగే కాదు, క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ ఏంటి? ఆరాధన. క్రీస్తుని ఆరాధించడం, ఆయన్ని ఆరాధించడమే పండగ.
ప్రతి ఆదివారము యేసు ప్రభు యొక్క మందిరంలోకి వెళ్ళి ఆయన్ని ఆరాధించడమే పండగ. ఇంట్లో ఉంటే దండగ. అర్థమైందా? ఆదివారం చర్చికి వెళ్ళి ఆరాధన చేస్తే పండగ, నువ్వు ఇంట్లో ఉంటే దండగ. అది కనుక ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళండి. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళండి. ఆ పరిశుద్ధిని దేవుని మందిరంలో నీ యొక్క ఆత్మ నుంచి కొమ్మరించి దేవుని సన్నిధిలో నీ ప్రజెన్స్, అంటే నువ్వు వెళ్ళావని మనం కొంతమంది ప్రజెంట్ కోసం వెళ్తారు మందిరానికి. న్యూ ఇయర్ వస్తే ప్రజెంట్, మా తర్వాత అంతా ఆబ్సెంట్. నువ్వు మందిరానికి వెళ్ళవలసిన దేని కొరకు తెలుసా? ఆయన ఆరాధించడానికి. ఒక ఆదివారం కూడా దేవుణ్ణి ఆరాధించట్లేదంటే ఆ దినాన్ని నీ జీవితంలో సమాధానం పోగొట్టుకున్నట్టే నాకు తెలిసి. ఒక ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే సమాధానం పోగొట్టుకున్నట్టే. చాలామంది చెప్తుంటారు ఆదివారం భలే బిజీ, ఆదివారం మందిరం ఆపేసుకొని వెళ్ళి పనులు బయట వెళ్ళి దేశంలో అన్ని పనులు చక్కబెట్టుకుంటారు. నేను ఒక మాట చెప్పిన, ఆదివారము దేవుని మందిరం ఆపేసి నీ పనులు చక్క పెట్టుకుంటుంటే నేను చెప్పన, ఆ పనులని చక్క పెట్టేవాడు దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని పని చేయి, నీ పని దేవుడు చేస్తాడు. నువ్వు దేవుని మందిరంగా నీ పని దేవుడు చేస్తాడు. దేవుడు ఇచ్చిన రక్షణ ఉచితమే, కానీ ఆ రక్షణ ఉచితంగా మనకు వచ్చినప్పటికీ కూడా వెల పెట్టబడింది దాని కొరకు, విలువ పెట్టబడింది మన కొరకు. ఆ విలువ తెలుసా? యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి భూమి మీదకి రావడమే. అంతకంటే మించిన విలువేం లేదు. ఎందుకంటే సార్ నువ్వు గొప్పవాడివి గొప్పదానివి కాదు, మనం ఏదో గొప్పవాళ్ళు, నేనేదో గొప్పవాడు అని చెప్పి యేసు ప్రభు నా కొరకు భూమి మీదకి రాలా. నిన్ను ప్రేమించి ఆయన వచ్చి చూస్తారా, అదే విలువ. యేసయ్య నీకు ఇచ్చిన విలువ. ఆయన రాకపోతే ఈ రక్షణ లేదు నీకు. ఈ భాగ్యాన్ని వదిలేసి లేని వాటి కొరకు ఎందుకు ప్రయాసపడతారు? పరలోకం ఉందనేది ఎంత వాస్తవమో నరకం ఉందనేది కూడా అంతే వాస్తవం. నిజముగా నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తుకి స్థానం ఇవ్వకుండా తినుటకు తాగుటకు వ్యర్థమైన వాటికి మనం సమయం ఇస్తున్నట్లయితే ధనవంతుడు వెళ్ళిన చోటికి నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. లాజరు వలె తిండి లేకపోయినా పర్లా, కట్టుకోవడానికి సరైన బట్ట లేకపోయినా పర్లా, ఉండడానికి సరైన ఇల్లు లేకపోయినా పర్లా, ఒళ్ళంత కురుపులు వచ్చి కుక్కలు వచ్చి రసం నాకిని అంట పర్లా, నా దేవుడు నేను విడిచిపెట్టన్నాడు. అందుకే అబ్రహాము రోమును ఆనుకొని కూర్చున్నాడు. అందుకే లాజరు జీవితంలో ఏం కలిగిందా సార్? సమాధానము. ధనవంతుడు చనిపోయి నరకం నుంచి ఏమంటాడు సార్? నా తండ్రివైన అబ్రహామా, ఆ లాజరును పంపించి తన చిటికిన వేలుతో ఒక్క చుక్క నీళ్ళతో నా నాలికను తడపవా. భూమి మీద తినడానికి విస్తారమైన తిండి. ఎవరికి తిన్నాడు? చెప్పాలి. తిన్నాడు. ఎక్కడ దాకా? ఆడు కక్కి అంత తిన్నాడు. సమృద్ధిగా అనిపించి మనం ఎన్నోసార్లు అనుకుంటుంటాం, వాళ్ళకేంటాం బాబు భలే డబ్బు, భలే ఆస్తి, భలే. కానీ ఒక మాట చెప్పనా, ఈ భూమి మీద విలువైన ఆస్తి ఏదైనా నీకు నాకుందంటే యేసు ప్రభును కలిగి ఉండడమే మన ఆస్తి. ఒకవేళ నన్ను అడిగితే మాత్రం నా ఆస్తి ఆయనే, సర్వస్వము ఆయనే. అందుకే ఆయన ఎవరంట? సమాధానానికి. చూడండి, దేవునితో మనం ఏం చేస్తాం? సమాధానం. ఎప్పుడు దొరికింది దేవునితో సమాధానం? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఎప్పుడు? విశ్వాసముతో. విశ్వాసముతో దేవుణ్ణి నమ్మి ఆయన చెంతకు వచ్చిన వారి జీవితంలో ఏముంటుందంట? దేవునితో ఏం కలిగిద్ది? సమాధానం. అందుకే దేవుణ్ణి ఆరాధించండి, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించండి. యేసయ్యకి మించి నాకు తెలిసినంతవరకు ఏది కూడా లేదు. నీ వ్యాపారానికి మించినవాడు ఆయన, నీ ఆస్తిపాస్తులకి మించినవాడు ఆయన, నీ ఉద్యోగానికి మించినవాడు. ఆయనకి మించింది ఏది కూడా లేదు. దేవునికి మహిమ కలుగును గాక కదా. దేనికి మించినవాడండి ఆయన? చెప్పాలి. ఆయన అన్నిటికీ మించినవాడు. అందుకే చివరికి నేను చెప్తున్న మాట ఏంటంటే, నీ దృష్టి ఎవరి మీద పెట్టండి? మీ కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టండి? దేని మీద పెట్టాలి మనం? మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది? డబ్బు మీద, పరపతి మీద, లేదా ఇంక దాన్ని ఏమంటాం? ఇంకో భాష ఉంటుంది, 10 మందిలో గుర్తింపు. ఏమొచ్చింది? హోదా. 10 మందిలో గుర్తింపు రావాలి. నేను ఒక మాట చెప్పనా, నిన్ను పొగిడేవాడు ఉన్నా లేకపోయినా దేవుడు నీకున్నాడు. ఈ కాన్సన్ట్రేషన్ కొన్ని మార్చాలి మనం. అర్థమైందా? కొన్నిటి మీదే మనం దృష్టి వహించున్నాం. ఇంటర్నెట్ ఏమంట? చెప్పాలి ఈ మాట. ఇంటర్ అంటే తెలుగులో చెప్పండి దాన్ని ట్రాన్స్లేషన్ బాగా చదువు. ఇంటర్నెట్, అంతరంగ వల. చెప్పాలి, అంతరంగ వల. ఇప్పుడు మీ జీవితంలో ఉన్నది అవలే.
బయటికి రాలేకపోతున్నారు, బయట పడలేకపోతున్నారు. దయచేసి ఆ అంతరంగంలో వేయబడిన వల్ల నుంచి బయటికి రండి. దేవుని అందుకే బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసం కర్తయు చెప్పాలి, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన పరుగు పందెములు ఏం చేద్దాం? ఓపికతో. ఎవరి వైపు చూస్తూ? ఇన్స్టాగ్రామ్ వైపు చూస్తూ పరిగెడదామనుందా బైబిల్లో? అరే స్నాపా ఇది నువ్వు చెప్తుంటావు. మొన్న ఒకటి చూశానండి బాబు, అసలు తిరుపతికి వెళ్తే తిరుపతిలోనే నిలబడితే ఆ రోడ్డు మీద పోతా కోత ఆ వీధులు కూడా చూపిస్తాను. ఆ కుక్కల్ని ఏంది 5 కుక్కల స్నాప్ అంటది. నేను పలానా చోట వాళ్ళకి అందరు తెలిసానికి స్నాప్ అంట. రోడ్లో పోతా పోతా ఒక బండి జోల తట్టు స్నాప్ పెట్టుకొని పోతున్నాడు. ఏమంట? స్నాప్. నాకు అనిపిస్తుంది అది స్నాప్ కాదు, స్నేక్ కట్టేస్తుంది. యూట్యూబ్ల మీద ఇంకేంది ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు 24 గంటల అసలు వాటి మీద శ్రద్ధ పెట్టమాకండి. దీని మీద పెట్టండి శ్రద్ధ. దేని మీద? నిన్నెవడు చూడాల్సిన అవసరంలే, నిన్నెవరు పలకరించాల్సిన అవసరంలే. ఇది నిన్ను చూడాలి, ఇది నిన్ను పలకరించాలి. ఎవరు చూడాలి? నిన్ను. ఈ వాక్యం నిన్ను చూడాలి, ఈ వాక్యం నిన్ను పలకరించాలి. కనుక ప్రియమైనది ఏం లేదా, దేవుడిచ్చిన సాధనాలని సక్రమంగా వాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఉంది. దేవుడిచ్చిన సమయాన్ని కూడా ఏం చేయాలి? చక్కగా వాడుకోవాలి. దేవుడికి మహిమ కలుగుగాక. ఎవరంటాడు ఆయన? సమాధానం. ఆ సమాధానం ఎక్కడ ఉండేది కాదు, ఎక్కడ ఉండేది. ఎక్కడ సమాధానం ఉందంటే ఇక్కడ పరిపూర్ణమైన నవ్వు కూడా దేవుడు ఇస్తాడు. కనుక 2 చూసాం. ఒకటేంటి? నిత్యుడగు తండ్రి, సమాధానానికి ఆయన ఎవరంట? అధిపతి. చెప్పండి, సమాధానానికి ఏమైనాడు? అధిపతి అని ఎవరికి పెడతాం? అధిపతి అని ఎవరికి పెడతాం? ఆయనకి పైన ఇంకెవడు ఉండడు. అందుకే చెప్పా, ఆల్ఫా ఆయనే, ఒమేగా కూడా ఆయనే. కనుక ఆ అధిపతి నీకేమైపోతున్నాడు అంటే, సమాధానానికి అధిపతి అంటే సమాధానానికి కర్త, కర్మ, క్రియ ఆయనే. ఇంక దేంట్లో సమాధానము దొరకదు. ఆ టీవీల్లో దొరకదు, ఆ సీరియల్లో దొరకదు, ఆ యూట్యూబ్లో దొరకదు, ఆ మోజు, ఇంకేది ఆ ఫోజు, ఇంకా ఇట్లేట్లో కూడా సమాధానము దొరకదు. ఇట్ ఈస్ లిటరల్ అండి. దేవునికి ఒక పని ఇచ్చాడు, ఆ పని చెయ్యి. దేవునికి ఒక బాధ్యత ఇస్తాడు, ఆ బాధ్యత చెయ్యి. దాన్ని తప్పిపోతున్నావు అంటే అర్థం ఏంటి సార్? నిన్ను అపవాది రాంగ్ ట్రాక్లోకి తీసుకువెళ్తున్నాడు. అపవాదికి ఇచ్చేసాం జీవితాన్ని. అపవాది పరిపాలన. మనం ఎట్టయిపోయామంటే వీఆర్ నాట్ క్రైస్ట్ ఫాలోవర్స్ అండి. యేసయ్యని వెంబడించే స్థితిలో మనము లేం. ఎవరిని వెంబడించే స్థితిలో లేము? యేసయ్యని వెంబడించే స్థితిలో మనము లేం. యేసయ్యని మోసే స్థితిలో మనము లేం. మనం భలే భారాలు మోసేస్తుంటాం. 24 గంటలు కష్టపడి శ్రమపడి, అబ్బో నీ మోత బరువు. ఏం మోస్తున్నావు? అపవాదిని, అపవాది క్రియలను, అపవాది సంబంధమైన కార్యక్రమాలు మోస్తున్నావు నువ్వు. దయచేసి దేవునికి మహిమ వచ్చే పని చేయి. హలో, నీ వల్ల నేను ఒక మాట చూడండి, ఒక్కవేళ నీ వల్ల దేవుని నామానికి కొంచెం అవమానపడుతున్నావు కూడా, దయచేసి అప్పనాపేయి. దేవునికి అవమానం తెచ్చే పని ఏది కూడా చేయమాకు. కనుక ఈ రాత్రి కాల్సిన ఇప్పుడు చెప్దామా? యెషయా గ్రంథంలో ఆయన పెట్టబడిన పేర్లేంటి? ఆయన పెట్టబడిన పేర్లు చెప్పాలి. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనంలో యేసయ్యకి పెట్టబడిన పేర్లు అక్కడ గురించి రాయబడింది. ఏమంట? ప్రవచన వాక్యం. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, భగవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి ఏమంట? అధిపతి. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఈ రాత్రికాల సమయంలో ఆ నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అయిన దేవుడు ఇక్కడ చేరి వచ్చిన మన జీవితంలో తగిన ఆశీర్వాదాలను కురిపించునుగాక. కనుక ఈ రాత్రి కాల్సిన ప్రియమైన దేవుళ్ళరా, దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తును కలిగిన క్రిస్మస్ చేద్దాం. క్రీస్తును ఆరాధించే క్రిస్మస్ చేద్దాం. క్రీస్తును ప్రతిబింబించే క్రిస్మస్ చేద్దాం. ప్రభువుని ఆనందింపచేసే. ఇప్పుడు మనం చేసే క్రిస్మస్ ఏంటంటే మన ఆనందం. ఎవరు ఆనందం అయిపోయింది ఈ రోజుల్లో? చెప్పాలి. వచ్చి పాస్టర్ నేను చెప్పిన మాట అంటా విను క్రిస్మస్కి చెప్పున ఆయన అంటే, నా మాట వినకపోతే నేను క్రిస్మస్కి రాను. ఏం రాను? ఏమంటే ఏం కావాలరా అంటే, నేను బ్రేక్ డ్యాన్స్ చేయాలి.
నీ బ్రేకు ఏం వేయాలంట? ఈ బ్రేక్ డాన్స్ అయిపోతే చర్చికి రాడు. అంటే నువ్వు నీ ఆనందమే కావాలా, దేవుని ఆనందం చేయాలా? నేను ఒక మాట చెప్తాను, క్రిస్మస్ దినాల్లో దేవుని పరిచయం చేసేటప్పుడు నేను చేస్తున్న దాన్ని బట్టి ఎవరు ఆనందపడాలి? రెండోది, సేవకుడు మాటేనండి. సేవకుడు వద్దన్నాడా, ఆపేయండి. సేవకుడు చేయమన్నాడా, చేయండి. నీ మాట అన్నా ఈసారి నీ మాట వినేది లేదంట. ఓ అమ్మా దేవుడా, ఎవరి మాట వినేది లేదు? ఏమంట, ఎవరి మాట వినరంట? నీ మాట వినేదే లేదంట, ప్రసక్తే లేదంట. ఏమంట, నీ మాట వినే ప్రసక్తే లే. ఖచ్చితంగా మేము అనుకున్నది చేస్తాం, చేయండి, ఇబ్బంది లేదు. కనుక ప్రియమైనది మిత్రులారా, ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు ఆనందింపజేసే క్రిస్మస్ మనము చేద్దాం. దేవుని సంతోషపెట్టే క్రిస్మస్ మనము చేద్దాం. నువ్వు సంతోషపడాలి కాదు, ఆయన సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్లే. అది పాట కానీ, అది వాక్యం కానీ, అది స్కిట్సే కావచ్చు, చెప్పండి, అది పరిచర్య కావచ్చు. క్రిస్మస్ దినాల్లో మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని, ఎవరిని సంతోషపెట్టాలి? అది క్రిస్మస్ అప్పుడు సంతోషపెడతాం, మిగతా అప్పుడా? మన క్రిస్మస్ వచ్చినప్పుడు గుర్తొస్తాడు ఎవరు? చెప్పాలి. దేవునికి ఏం కావాలో ఆలోచించండి. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో మాత్రమే కాకుండా ప్రతిసారి దేవుని సంతోషింపచేసే క్రిస్మస్ మనము చేద్దాం. విశేషంగా ఈ రాత్రి కాల సమయంలో ఈ వర్తమానంను దేవుని వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.